అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి చాలా రోజుల నుంచి ఒక ఒక క్రమంలో ఉంది. అది ఎక్కువ అవ్వట్లేదు, పూర్తిగా తక్కువ అవ్వట్లేదు. ఎందువల్ల అంటే శనిగారి యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలో ఉంది కాబట్టి ధనానికి లోటు లేని విధంగా ఉంది. మనోధైర్యం పెరుగుతోంది. అలాగే ఈ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగుంది. రవి గారి స్థితి కూడా చాలా బాగుంది. రవి బాగున్నారు, శనిగారు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, కేతువు బాగున్నారు. ఈ శుక్రకేతువులు ఇద్దరు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అసలు ఇంకా ఆలోచించాల్సిన పని ఏమి లేదు. వాళ్ళకి ఏ ప్రేమ వ్యవహారాల్లో ఎలాంటి మూతి ముడుపులున్నా మొహం ముడుపులున్నా ఈ రాశి వారికి వచ్చే ధనం వచ్చేస్తూనే ఉంటుంది. అంటే కలహం కలహమే, ధనము ధనమే. తమ్ముడు తమ్ముడే పేకట పేకటే సామెత. అలాగా తమ్ముడంటే అభిమానమే, కానీ పేకాట్లో ఓడినా గెలిచినా అక్కడ ఏమైతే పందెం కట్టి ఉన్నారో అది ఇవ్వాల్సిందే, పుచ్చుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా. అలాగే మనకి ఏమనిపిస్తోంది అంటే జాగ్రత్త జాగ్రత్తే, జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి అంతే. అమ్మ, మరి తులారాశి వాళ్ళు విదేశీయాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఎలా ఉంది? విదేశీయానాలు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే కనబడబోవడం లేదండి. వీరికి వ్యాపారం వైపుగా కొంచెం బాగున్నట్టుగా ఉంది, కానీ అది కూడా అతి కష్టం మీద లాగాలి బండిని. పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లా. వెనక చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన దానికి లాభాలు ఉన్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా లాభాలు బాగున్నాయి అని చెప్పడానికి రాదు. అలాగే విదేశీయానాలు కూడా అంతగా సుముఖంగా లేవు. కొద్ది కాలం ఆగడం మంచిది. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు ఏ దేవతకైనా దేవుడికైనా పూజలు చేస్తే కానీ లేకపోతే ఏదైనా పరిహారాలు చేస్తే కానీ బాగుంటుందంట? ఒక్కసారి మటుకు ఈ జపాలు చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శని గారు వక్రించి ఉన్నారు. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు, శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల, ఆగస్టు నెలంతా. కాబట్టి శని కుజ శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు
ఉచ్చరాశిలో ఉన్నారు. ఉమ్, పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే ఉమ్, ఆ ప్రభావం చేత గురువుగారు అనుగ్రహిస్తారు. ఓకే కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా ఉమ్, మానకుండా ఉమ్, చేయండి. ఓకే. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా. మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్ట్ నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.